ప్రైజ్ లార్డ్. విలియం కేరీ ఈ పేరుని ఒట్టి క్రైస్తవులు మాత్రమే కాదు, మొత్తం భారతదేశం అంతా గర్వించదగిన పేరు. నవంబర్ 11, 1793లోని భారతదేశంలో అడుగుపెట్టారు ఈ విలియం కేరీ గారు. ఎందుకు ఈ విలియం కేరీ గారి కోసం ఎంత గొప్పగా చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజమే, ఈయన లేకపోతే భారతదేశానికి చాలా కొరత ఉండేది. విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలోని ఇలాగా భర్త చనిపోతున్న స్థితి మీద వేసి కాల్ చేస్తున్నారంట. అతను వెళ్ళి చూస్తున్నప్పుడు అరే భారతదేశం అయితే చనిపోతే మనిషిని కర్రల మీద పెట్టి కాల్ చేస్తారా అని అనుకొని చూస్తున్నప్పుడు భార్యని ఈడ్చుకుని వస్తున్నారంట. ఏంటి వీళ్ళు భార్యని ఈడ్చుకుని వస్తున్నారు, ఆఖరి చూపిస్తున్నారా ఏంటి అని అనుకుని దూరం నుంచి చూసి బాధపడుతున్నారంట. కానీ వాళ్ళు ఆ భార్యని కాలు చేతులు కట్టేసి భర్త యొక్క చితి మీద పెట్టేశారంట. ఇదేంటి ఇలా ఎందుకు చేస్తున్నారు, ఏమి చేయబోతున్నారు ఏమనంటే, ఇక్కడ భర్త చనిపోతే భార్యను కూడా కాల్చివేయాలి అని అన్నారంట. విలియం కేరీ గారు ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎవరి ఆత్మ వాళ్ళదే కదా, భర్త చనిపోతే భార్యని చితి మీద వేయడం ఏంటంటే ఇది మా ఆచారము, దీన్ని సతీ అంటాము, మేము ప్రతి ఒక్కరు భారతదేశంలో దీన్ని మేము పాటిస్తామన్నప్పుడు విలియం కేరీ గారు చాలా ఆశ్చర్యపోయారంట, బాధపడ్డారంట. ఎలాగైనా దీని నుంచి వాళ్ళని అధికారులతో మాట్లాడి తప్పకుండా నేను వీళ్ళున్న మూఢనమ్మకాలని నేను మారుస్తాను, ఎలాగైనా దీన్ని నిర్మూలిస్తాను, ఎలాగైనా దీని నుంచి వీళ్ళని తొలగిస్తాను, ఇది ఇలా జరగకూడదని చెప్పి పోరాడారంట. ఎలాగైనా సతిని నిర్మూలించారంట, తీసివేశారంట. న్యూస్ పేపర్ కూడా మన భారతదేశానికి రావడానికి కారణము విలియం కేరీ గారు. దేవుని సేవలోని మంచిగా బ్రతుకుతూ అనేక మందికి దేవుడిని సువార్త ప్రకటిస్తూ బైబిల్ని 17 భాషల్లోని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. నా సొంత వారిని నేను కోల్పోయానని చెప్పి బాధపడుతున్నావా? విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చినప్పుడు తన భార్యను కోల్పోయారు, ఆమె యొక్క మానసిక స్థితి కూడా పాడైపోయింది, తన కుమారుని కూడా కోల్పోయారు విలియం కేరీ గారు. ఆయనను క్రీస్తు ప్రేమను ప్రకటించారు. ఇదిగో నువ్వు నేను బైబిల్ చదువుతున్నానంటే కేవలం కారణము విలియం కేరీ గారు. భారతదేశానికి స్టీమ్ ఇంజన్ రైలుని కూడా తీసుకొచ్చారంట. ఇలాగా అనేక వస్తువులను భారతదేశానికి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈ విలియం కేరీ గారు. మగవాళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలందరూ వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, మరి ఆడపిల్లలు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదని ఆలోచించారంట. ఇక్కడ ఆడపిల్లలు చదువుకోకూడదు, బయటికి రాకూడదు అన్నారంట. మళ్ళీ ఈ విలియం కేరీ గారు చాలా బాధేసిందంట. ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఆడవాళ్ళని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పి బాధ వేసి ఎలాగైనా వీళ్ళు చదువుకోవాలి, ఏ భేదం లేదు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు, యేసు ప్రభు వారు అందరి కోసం మరణించిన గొప్ప దేవుడు కదా, ఇక్కడ వీళ్ళు ఇలాగా భేదాలు చూపిస్తున్నారు, తప్పకుండా ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి పోరాడి ఆడవాళ్ళు కూడా చదువుకునేలా చేశారంట ఈ విలియం కేరీ గారు. యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయనని వాక్యం సెలవు. ఈ ట్రైన్ కానీ, పెన్నులు కానీ, న్యూస్ పేపర్ కానీ, ప్రింటర్ కానీ దేవుడు విలియం కేరీ గారి ద్వారా మనకి ఇచ్చారు. మరి దేవుని మనము ఎంత గణపరచాలి? ఈ రీల్ని అనేక మందికి షేర్ చేయండి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.